హైదరాబాద్ లో అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి నెల రోజులవుతున్నా ప్రారంభానికి మాత్రం ఇంకా నోచుకోవడలేదు. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మించారు. హైదరాబాద్ లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన తొలి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఎందుకు ఆలస్యమవుతోంది? ఆలస్యానికి కారణాలేంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి చాలా రోజులు అవుతుంది కూడా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ అధికారులు కింద పనులు పూర్తయితే దీన్ని ప్రారంభోత్సవం చేస్తాము, త్వరలోనే హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా ఓవైపు ఆర్ఎండ్బి అధికారులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు కింద చూస్తున్న మన పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా సర్వీస్ రోడ్డు వేయకపోవడం మూలంగా, భూసేకరణ ఇంకా అవ్వకపోవడం మూలంగా కొంత ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం అనేది ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, దాదాపు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయిపోయిందంతా కూడా, అయినప్పటికీ కూడా ఇంకా అందుబాటులోకి రాలేనటువంటి పరిస్థితి ఏంటి? అసలు రెగ్యులర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి ఇక్కడ మీకు? ఇది అంబర్పేట అనేది డెన్స్ ఏరియా. ఇక్కడ ఉండేది మధ్యతరగతి కుటుంబాలు. పొద్దున లేస్తే వాళ్ళకు ఆఫీస్లకు కానివ్వండి, స్కూళ్ళకి కానివ్వండి పోనీకి చాలా ఛాన్సులు ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు అవస్థలు ఎట్లా పడుతున్నారు. ఒక బస్సు ఆగితే ఆడికి ఒక 1/2 కిలోమీటర్ లైన్ మొత్తం ఆగిపోతాయి. ఒక బస్ పోనీకి ప్లేస్ లేకుండా ఉంది. ల్యాండ్ ఎక్వైషన్ సరిగా కాలేదు. జిహెచ్ఎంసీ ఇప్పుడు దాకా 3 కమిషనర్ మాట్లాడారు. గత సంవత్సరంలో 3 కమిషనర్లు మారారు. జిహెచ్ఎంసీకి కమిషనర్లు వచ్చి ఇప్పుడు దాకా పరిశీలించి మొత్తం చూసుకొని ఇన్స్పెక్షన్ చేసి పోతారు, కానీ దానికి ఫలితం అనేది శూన్యం. జిహెచ్ఎంసీ కమిషనర్ వస్తారు, అధికారులు వస్తారు, డిసిపి డిప్యూటీ కమిషనర్ వస్తారు, అందరు వస్తారు. వచ్చి వారం ఒకసారి పోయి పరిశీలిస్తారు. వారికి ఏం నడుస్తుంది, స్పీడప్ చేయనని చెప్తారు. వేసిన గొంగళ ఆడనే ఉంటుంది, దానికంటే ముందు సాగుతలేదు. ఎట్లా వేసినారు కనీసం వర్క్ నడుస్తున్నప్పుడు కూడా కింద వాటర్ మొత్తం సిసి రోడ్డు వేసినట్టే కొంచెం బర్డెన్ తగ్గుతుంటే కొంచెం పబ్లిక్కి గుంతలు అవన్నీ ఉండకపోతుండే. కానీ జిహెచ్ఎంసీ అధికారులకు నేషనల్ హైవే అథారిటీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అంతే అండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు నేషనల్ అథారిటీ అధికారులు కోఆర్డినేషన్ చేసుకుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఇంకొకటి వేరే ఫ్లైఓవర్లు సిటీలో త్వరగతిలో పూర్తయినాయి. ఈ ఫ్లైఓవర్కి 5.5 సంవత్సరాలు దాదాపు 6 సంవత్సరాలు పడ్డాయి. శంకుస్థాపన 6 సంవత్సరాలు అయినకి ఈ రోజు పూర్తయిన స్టిల్ ఇది ఉపయోగంలోకి రాలే. దీనివల్ల యూజ్ అయింది పబ్లిక్కి ప్రజాధనం వృధా వేయడం తప్ప దీనివల్ల ఉపయోగం బ్రిడ్జ్కి కానీ ప్రజలకు కానీ ఏం లేదు. ప్రజలు కట్టిన ట్యాక్స్, మేము కట్టిన ట్యాక్స్ మాకు ఉపయోగం లేకుండా మేము మొరబెట్టుకోవాలి, బాబు మాకు ఈ కష్టాలు తీర్చండి అని చెప్పేసి. చెప్పండి, ఏం చెప్తారు జిహెచ్ఎంసీ అధికారులకు? ఎందుకంటే కింద ల్యాండ్ యాక్టివేషన్ కొంత అవ్వకపోవడం వల్ల అయింది. ఇప్పుడు ఇంకోటి ఏమైనా వీళ్ళేమంటున్నారు, నేషనల్ హైవే మేము ఫ్లైఓవర్ కంపిటీషన్ మా బాధ్యత అయిపోయిందని. జిహెచ్ఎంసీ సర్వీస్ రోడ్ జిహెచ్ఎంసీ వేయాలి. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, పాత రోడ్ తవ్వేశారు, వాటర్ లైన్ పగిలిపోయింది, రైల్వే లైన్ పగిలిపోయింది. వాళ్ళకి ఇద్దరు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేక పబ్లిక్ ఒక నరకం చూస్తుంది. మీరు గమనించవచ్చు, ఒక బస్ పోతే ఇంకో వెహికల్ ఛాన్స్ లేదు అక్కడ. ఇట్లా అయితే ఎలాంటి ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తారు. ఇది కూడా లేట్ అయ్యి 6 years కింద స్టార్ట్ చేసిన ఫ్లైఓవర్, ఇది జస్ట్ 2 kilometers ఫ్లైఓవర్. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనుకుంటే సర్వీస్ రోడ్ చేయలేదు. పబ్లిక్ యూజ్ అనేది అసలు ఫ్లైఓవర్ కట్టి మన ఎంత మీరు పబ్లిక్ యూజ్ చేయకుండా ఇవ్వకపోతే ఇప్పుడు పబ్లిక్ కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. మన ఫ్లైఓవర్ కట్టింది ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో వాళ్ళు చేసారు. ఇప్పుడు ఇది కూడా పబ్లిక్ ఇవ్వకపోతే ఇంకెందుకండి? ఇక దుమ్ము దుల్లు ఆ రోడ్ అట్లనే ఉంది. ఆ రోడ్ వేయలేదు, సర్వీస్ రోడ్ మొత్తం కంకరాలు, మట్టి, దుమ్ము. ఆ పబ్లిక్ అల్లనే పోవాలి, అల్లనే రావాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ అయితే. చూడొచ్చు మనం ఇక్కడ ఒక వింత పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. పైనేమో ఫ్లైఓవర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మాత్రం మేము అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ పూర్తి చేశాము. కింద మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు సహకరించట్లేదు, సర్వీస్ రోడ్ పూర్తి కాలేదు, ల్యాండ్ యాక్టివేషన్ అవ్వలేదు. సో మమ్మల్ని ఏం చేయమంటారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వెళ్తే వారిని బదులుగా సమాధానాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి ఇటు అంబర్పేట ప్రజలైతే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించడం మూలంగా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా ఇంకా ఇటు భాగ్యనగర వాసులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఏంటో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు ఇటు బీజేపీ నేతలు మాత్రం త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇంకా క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఈ పనులు పూర్తిగా ఇంకా రతనడకనే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇటు అంబర్పేటలో నెలకొందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, అంబర్పేట.